అంకుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిండు మళ్ళీ రైతులకు ఏ తీరులో ఉంది కరెంట్ వస్తుందా రైతు బంధు వస్తుందా రుణమాఫీ ఎంత అయింది రుణమాపు ఎంత అయింది కానీ కరెంట్ బిల్లు మళ్ళీ కట్టమంటుంది మరి. ఆ, అంటే 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాలిస్తే కట్టాలి కదా మళ్ళా కడుతున్నాం అట్లా. మరి కాలిస్తే అదే కట్టాలి కదా. అదొకటి అది. ఆ. ఇక రుణ బంధు అంటే రైతు బంధు అయితే పడుతుంది. ఉమ్. ఆ, మరి రైతు రుణమాఫీ జరగలేదా జరగలే జరగలేదు జరగలే. నేను వచ్చినాక నుంచి 6 గ్యారెంటీలు అన్నాడు మరి 6 గ్యారెంటీల్లో మీకు ఎన్ని గ్యారెంటీలు అందినాయి 3 4 ఇవ్వచ్చు గ్యారంటీ. 3 4 ఇచ్చిండు అవునా. ఏమేమి ఇచ్చిండు ఇప్పటిదాకా? ఏమేమి ఇచ్చాడన్న జ్ఞాపకం ఉంటుంది మేడం. అంటే సన్న బియ్యం సన్న సన్న బియ్యం అదే కొబ్బరి బియ్యం సన్నగా చేసి తోలిచ్చిండు. దాన్ని తోలిచ్చిండు పాలిష్ చేసి అంతే. ఫ్రీ బస్సు ఆ? ఫ్రీ బస్ ఎట్లుంది ఆడోళ్ళకి ఇంక ఆడవాళ్ళకి అంత పిరి బస్ పెట్టే వేస్ట్ ఇది. ఇదే నాకేం సీట్ ఇయ్యడు, నాకు బాగా ఇస్తారు. మీకు ఇస్తుర్రా? పెద్ద మంచాన్ని ఇస్తారు. ఆ. అంటే పెద్ద మనుషులకు కూడా ఇస్తలేరు ఒక్కొక్కసారి అంటున్నారు అంటూ ఇస్తలేరు మరి ఆడవాళ్ళు. ఇప్పుడు నాకు ఇస్తుర్రు అన్నావు ఇస్తారంటే నేను ఇకలాంగుల లెక్కల వాడి ఇస్తురు. ఓకే అట్లా మరి ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ ఇవన్నీ వస్తున్నాయా మళ్ళీ గ్యాస్ ఎక్కువైంది మేడం. ఉమ్. మళ్ళీ ఎక్కువైంది మేడం. అవును 1000 రూపాయలు అయింది. ఉమ్. అప్పుడు తక్కువ ఉండే, అవును మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ఓకే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా కేసీఆర్ కొన్ని పనులు చేసిండు మేడం. ఏం చేసిండు కాలువలు నీళ్ళు తెచ్చిండు. అప్పు చేసిండో తప్పు చేసిండో దేవునికి ఎరుక. ఉమ్. నీళ్లు తెచ్చిండు, గరీబులను బతికిచ్చిండు. ఉమ్. గరీబులను అయితే ఏం దోసుకోలేక ఎవరు ఏం తినడో ఏం తెలియదు మనకు తెలియదు.